చల్లగా. అథర్వ్ శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని బంధరా నీల కంధరా క్షుద్రులరుగని రుద్రవేణ నిద్రగానమిది అవతరించరా తినికరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుగులు మురిసే పదవుల చిరు చిరు నొంగులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మొంబలు కాబోలు మెరిసే మెరుగులు మురిసే పదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మొంబలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నా గానల హరిను మునుగంగా ఆనంద వృష్టిని తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా బాబు నమస్తే సార్. నమస్కారమ్మా. ఏమయ్యా బాబు, నిన్ను నేను ఈ సీజన్ అంతా కూడా ఏమని పిలిచాను? ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు అలా పిలవట్లేదు. ఈ పాట పాడిన బాలు గారిని ఆయనకి గాన గంధర్వుడు అనే పేరు. నిన్ను బాల గంధర్వ అని పిలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ క్లాసికల్ రౌండ్ ఇది ఏ రాగం? ఇది మధ్యమావతి సార్.
సాధారణంగా ఇది తెలిసి పెట్టారో తెలవక పెట్టారో తెలియదు కానీ కర్ణాటక సంగీత సాంప్రదాయంలో కచేరీ ఫినిషింగ్లో మధ్యమావతి పాడతారు. తెలుసా నీకు? తెలియదు సార్. మధ్యమావతితో కంక్లూడ్ చేస్తారు, అది సాంప్రదాయం. అట్లాగే భైరవ రాగంలో అంటే మనకి మాయమాడ కాదు, భైరవి అవును సార్. తోడి రాగంలో హిందుస్థానీ సాంప్రదాయం వాళ్ళు ఫినిష్ చేస్తారు. మన సాంప్రదాయం మధ్యమావతిలో ఫినిష్ చేయడం. ఇది తెలిసి చేశారో తెలవక చేశారో మన నిర్వాహకులు చక్కగా ఇది ఒక ఆశీర్వచనం లాగా మీ అందరికీ కూడా, నీకే కాదు నీతో పాటు మిగిలిన కంటెస్టెంట్ అందరికి కూడా ఒక బ్లెస్సింగ్ లాగా ఈ రాగంలో కార్యక్రమం ఫినిష్ అయింది. ఆల్ ది బెస్ట్ టు యూ. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. అధర్, నమస్తే సార్. నమస్తే రా. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. పల్లవి చరణం మొదటి చరణం బాగా పాడుతున్నావు. రెండో చరణంకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ఆనంద వృష్టిని తడవంగా అని పైకి చూపించావు కదా, అప్పుడు నాకు 4 మెరుపులు మెరిసినట్టు అనిపించింది. అక్కడ పైన 4 మెరుపులు. ఏంటా మెరుపులు అంటే, 1 బాలు గారు, 2 వేటూరి గారు, 3 విశ్వనాథ్ గారు, 4 మహదేవన్ గారు, అలా తళుక్కుమని మెరిసి అలా ఒక్కసారి నేను దీవించి వెళ్ళిపోయారు అనిపించింది. అంత బాగా పాడేవారు నాన్న. తర్వాత మార్కుల విషయం అని పక్కన పెడదాం కానీ, జీవితంలో నువ్వు 10వ వంతు జీవితం ఇప్పుడు నీది, నాది సగం ఎగిరిపోయింది. అయితే నువ్వు నాకు ఇప్పుడు ఆదర్శం రా. నేను ఇంతకుముందు చెప్పాను, పునరావృతం అంటే బహుమతులు కానీ అవి కానీ తీసుకోకుండా చాలా నిశ్చలంగా నిలకడగా ముక్కుసూటిగా ఉండడం అనేది నేను నీ నుండి నేర్చుకుంటున్నాను. మనది ఎప్పుడు ఇచ్చే చెయ్యే ఉండాలి, తీసుకునే చెయ్యి ఉండకూడదు అనే విషయం నువ్వు నాకు స్ఫూర్తిరా, నువ్వు నాకు ఆదర్శం రా. నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అంతే. ఇంకా నువ్వు నాకు జీవితంలో చాలా చాలా మర్చిపోకుండా నేను ఎప్పుడు మర్చిపోలేను, చాలా గుర్తుంటావు నాన్న. ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ బోస్కర్ అని అడుగు, సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అధర్, నమస్తే మ్యామ్. నమస్తే నాన్న. మీరందరూ పాడుతున్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తారు. పర్ఫెక్షన్ అంటూ ఏం లేదు ఇక్కడ ఈ సిరీస్లో. అండ్ పర్ఫెక్షన్ గురించి కాదు ఈ సిరీస్ పెట్టింది కూడా, నేర్చుకోవటం మాత్రమే. ఇక్కడ లిరిక్స్ నేర్చుకుంటారు, ఒక చోట కూర్చోవటం నేర్చుకుంటారు. సీజన్ మొత్తం అది నేర్చుకోలేదు మేడం. మా అథర్వ్ ఆ సంగతి మటుకు తెలియదు. ఐపీఎస్ ఆఫీసర్స్కి ఇవేం పనికిరావండి. సో నేర్చుకోవటానికే పెట్టినటువంటి సిరీస్ నీ ఏజ్ గ్రూప్కి. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, అవును మ్యామ్. అంకుల్స్, అన్నయ్యలు, నువ్వేం పిలుస్తావు నాకు తెలీదు, సార్ అంటావేమో కూడా నాకు తెలీదు. అయితే మీరు చేసే చిన్న చిన్న తప్పులన్నింటినీ నవ్వుతూ వాళ్ళు వాయిస్తున్న తీరు చూసి నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా. అక్కడ మన వాద్య బృందం అంతా, ఇక్కడ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఒరిజినల్గా బాలు గారితో ఈ పాట ఎన్ని వందల వేదికల మీద వాయించుంటారో, జానకమ్మతో ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేసి ఉంటారో. సో నాకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా కనిపిస్తున్నారు నాన్న. మీ అందరి తప్పుల్ని ఎంచకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం అలా ఉండటం చాలా గొప్ప విషయం. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అయితే నాన్న, నీ బలవంతా పెట్టి పాడేసావు మొత్తానికి. థ్యాంక్ యూ మ్యామ్. రెస్ట్ తీసుకో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ అంతా ఎంటర్టైన్ చేసావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.